హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మరో వినిలా ఛానల్. ఇప్పుడు వచ్చేసి సెకండ్ డేలో మేము కోటప్ప కొండకు వెళ్తున్నాము. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే కోటప్ప కొండ. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. ఆ 15 కిలోమీటర్స్ చేరుకున్న తర్వాత కొండ ఎక్కేసాం. ఆ కొండపై నుంచి ఇలా లిఫ్ట్కి దారి అనేది ఉంది. స్వామి దర్శనానికి వెళ్ళాలి. నాగమయ్య దర్శనం అయిపోయింది. శివాలయంలోకి వెళ్ళాలి. లోపల ఎంట్రీ ఉంటుందో లేదో వీడియో తీసుకోనికి, అందుకు సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాము మేము. బయట లొకేషన్స్ ఒకటే తీసుకోవాలని చెప్పి అలో ఉంటుంది, లోపలికి లేదంట ఫోన్స్ అలో. అలో లేకపోయినా స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. తర్వాత స్వామివారి దర్శనానికై ఇంకొక శివుడు విగ్రహం మెట్ల ద్వారం ద్వారా వెళ్ళి పైన ఉన్న శివుడిని దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది, దర్శనము బాగా జరిగింది. ఇది వచ్చేసి కోటప్ప కొండ విశిష్టత వచ్చేసి, మనం ధ్యాన ముద్రలో కూర్చుంటాం కదా, ఆ ధ్యాన ముద్రకు సంబంధించినదే ఈ కోటప్ప కొండ విశిష్టత. ఇది ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఉంటున్న కార్ పార్కింగ్ ఏరియా చాలా బాగుంది. చాలామంది నడవలేని వాళ్ళకు లిఫ్ట్ ద్వారా కూడా పైకి వెళ్తారు. ఆ నుంచి ఇలా దర్శనం చేసుకొని చాలా బాగుంది. ప్రకృతి పరంగా హ్యాపీగా, ఫ్రీగా, రష్ లేకుండా ఎంతో బాగా దర్శనం అయింది. మళ్ళీ వస్తామని చెప్పి శివుడికి బాయ్ బాయ్ చెప్పేశాము.